రోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడింది. రైతు పరిస్థితి దయనీయంగా మారింది. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అని మోదీ ఎన్నికల్లో గెలిస్తే ఈ మధ్య 2-3 నెలల క్రితం ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ పోయి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ లో ఈ విధంగా ఉంది, మీరు అమలు చేస్తామన్నారు, మీరు అమలు చేస్తే తెలంగాణలో ఈ పంటకి ఈ రేటు మీరు ఇవ్వాలని చెప్పి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని కోరుతుంది. వాళ్ళు నోరు మెదపరు. వీళ్ళు మాత్రం వీళ్ళ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఇవ్వరు. అంటే వీళ్ళు కలిసి తెలంగాణ రైతుని మోసం చేసి ఆత్మహత్య దిశలో వీళ్ళు ఆ రైతు పోయే విధంగా చేస్తున్న ఆ పరిస్థితులని తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని చెప్పి మనం చేస్తాం.